హే పీపుల్, ఇది వచ్చేసి పాత వీడియోకి కంటిన్యూషన్. అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ అయితే హాస్పిటల్కి వెళ్ళినాయి. హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే నాతో మాత్రమే చెప్తాను అని చెప్పన్నారనమాట. మా హస్బెండ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. తనతో అయితే వాళ్ళు షేర్ చేసుకోము అని అన్నారు. ఎవరిది వాళ్ళకే చెప్తారు పేషెంట్కి. ఈవెన్ మీరు హస్బెండ్ అయినా కూడా మీతో చెప్పము అన్నారనమాట. ఇక్కడ కొన్ని రూల్స్ అట్లానే ఉంటాయి. మనకి ఇండియాలో అయితే వేరు. ఏంటంటే పేషెంట్కే డైరెక్ట్ చెప్తే వాళ్ళు ప్యానిక్ అయి భయపడతారేమో అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాం మనం. అక్కడైతే ఇక్కడ అలా కాదు, పేషెంట్కే చెప్పి వాళ్ళకి ఇంకా భయపెడతారనమాట. ఏమంటారు ఏంటి ఏముంది అనేది నాకు కూడా తెలీదు. అల్ట్రాసౌండ్ ఏంటంటే బయోలాటరల్ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ అయితే చేయించుకున్నాను కదా, ఆమె అయితే చిన్న చిన్న లంప్స్ లాగా అయితే ఉన్నాయి నీకు అని చెప్పింది. కానీ ఏంటి అవి క్యాన్సరస్ నార్మల్వా ఇవేమీ కూడా నాకు తెలియదు. ఈ వీడియోలో నేను మీతో చెప్తాను. రిపోర్ట్స్ చూసాక నేను ఏంటంటే భయపడిపోతున్నాను, అంతా ఇంకా కంగారు పడి టెన్షన్ పడుతున్నానని మా హస్బెండ్ వచ్చేసి మాల్కి తీసుకొచ్చారు. తర్వాత మూవీకి కూడా తీసుకెళ్ళి చిన్న షాపింగ్ కూడా చేయించాడు తనైతే. రిపోర్ట్స్ చూసాక నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మా బావ ఇక్కడ నన్ను నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట నన్ను కూడా చెప్తాను. రిపోర్ట్స్లో అయితే నాకు రైట్ బ్రెస్ట్లో చిన్న నాడ్యూల్స్ లాంటివి అయితే ఉన్నాయి అన్నారు. నాడ్యూల్స్ నూడిల్స్ ఏమున్నాయి అని చెప్పి ఇట్లా నవ్విస్తున్నాడు అనమాట మా బావ. ఏంటంటే నాడ్యూల్స్ ఉన్నాయని చెప్పినారు. సో ఎవ్రీ 6 months అల్ట్రాసౌండ్ తీయించుకోవాలి. ఇన్ కేస్ అది కనుక మ్యాలిగ్నెంట్ ఆర్ బెనైన్ అయితే పర్వాలేదు. కొన్నిసార్లు అది క్యాన్సరస్ నాడ్యూల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. చాలా తక్కువ ఉంది, అంటే 5 millimeters ఉందన్నమాట నాకున్న నాడ్యూల్స్. ఇంకొక దానిలో లేవు. సో వాటికి ఏంటంటే సర్జన్ కాల్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత సో దాని టెక్స్చర్ బట్టి దాని సైజు బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు అది సర్జరీ చేసి తీయాలా లేదంటే పర్వాలేదు ఎవ్రీ 6 months ఇట్లా అల్ట్రాసౌండ్ ఫాలో అప్ అవుతూ ఉంటే ఏమి లేదు తగ్గిపోయిందంటే మనం అవసరం లేదు సర్జరీకి, లేదు అంటే సర్జరీ అనేది చేయించుకోవాలి. ఇంకా సర్జన్ కాల్ చేసి వాళ్ళు మనకు ఒక డేట్ అండ్ టైమ్ ఒక హాస్పిటల్ నేమ్ చెప్పి వాళ్ళు విజిట్ చేయమని చెప్పేదాకా మాకు టెన్షన్ ఇట్లానే ఉంటుంది కొంచెం. అంటే ఇట్లా నవ్వుతా మాట్లాడుతున్నా నార్మల్గా ఉన్నానంటే మీరు అనుకోకండి. తను నవ్వించడానికి చాలా ట్రై చేస్తున్నాడు మా బావ. అంటే ఆ ఆలోచనలోకి నన్ను వెళ్ళనివ్వకుండా తను ట్రై చేస్తున్నాడు. కానీ స్టిల్ ఇద్దరికైతే భయం ఉంది. ఏమన్నా సర్జరీ అయ్యే ఛాన్స్ ఉంటే ఏంటి, ఒకవేళ క్యాన్సరస్ అయితే ఏంటి, లేదు ఎవ్రీ 6 months అసలు ఫాలో అప్ ఎందుకు అంటే ఒకవేళ లోపల ఏమన్నా అవి గ్రో అయినాయా లేదా ఇవి తెలుసుకోవడానికి ఎవ్రీ 6 months ఫాలో అప్ అనమాట అది. ఇంకా ఆ రోజున కొంచెం షాపింగ్కి అట్లా తీసుకెళ్ళి మూవీకి ఇట్లన్నిటికి అయితే తను తీసుకెళ్ళాడు మా బావ. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా ఇంకొకరు ఉండుంటే ఈ పాటికి ఏడ్ చేసి ఇంకా లైఫ్ అయిపోయింది అన్నట్టుగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ మాకేంటంటే ఇవన్నీ చూసి ఒకదాని మీద ఒకటి ఇంకా అలవాటు అయింది. ఇది ఇప్పుడు కార్ వాష్కి తీసుకొచ్చాం. యూవి అట్లా రియాక్ట్ అయ్యాడో కొంచెం రికార్డ్ చేశాను, అది కూడా చూడండి. యూవి కార్ వాష్ Oui.
మూవ్ అవుతుంది, మన మీదకి వచ్చింది. వావ్ వావ్ వావ్. అవును రోయ్. ఏమవ్వలే. కార్ వాష్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియో అప్డేట్ వచ్చేసి సర్జన్ని కలిసాక వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాను, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉన్నా కూడా నేను షేర్ చేస్తున్నాను అంటే ఎందుకు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన వాళ్ళు చాలామంది తెలియక అవేర్నెస్ లేక ఇలా బాధపడుతున్న వాళ్ళు ఇంకా క్యాన్సరస్గా మారి అది ఇంకా వేరే ఆర్గాన్స్కి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఇవి షేర్ చేస్తున్నాను. ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో లేదా ఫ్యామిలీలో ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన మదర్స్ ఎవరన్నా ఉండి ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నట్టయితే ఈ వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.